ఈ రోజు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ నందు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ పీపీపీ విధానం వలన ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను వైద్య విద్యలో ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడమన్నారు. ఈ నిర్ణయం కుట్రపూరితమైనదని, ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం లాంటిదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వము కొందరిది కాదు అందరిది అనే భావన ప్రజలకు కల్పించాలని, లేని పక్షంలో ఆర్పీఎస్ తరపున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరపున ఉద్యమించి బహుజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడి సాధించుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివకృష్ణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు ఆర్పీఎస్ నాయకులు మనోహర్, వెంకటేష్, మహమ్మద్ అలీ, రవి, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెడికల్ విద్యకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానం వలన పేద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను వైద్య విద్యకు పూర్తిగా దూరం చేయడమే. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించి మేము ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పీపీపీ విధానం వలన ఎంతో మంది పేద బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే ఈబీసీ కోటా వలన రావాల్సినటువంటి సీట్లు రాకుండా ఎంతో అన్యాయం జరుగుతా ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆర్పీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఉపక్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాము. ఈ పీపీపీ విధానాన్ని కేబినెట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఆర్పీఎస్ యువజన విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ నందు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో పీపీ విధానంలో ఏర్పాటు చేస్తూ జీవోలు ఇచ్చినారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.